మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తుంది. దావోస్ సమిట్ మాత్రమే కాకపోయినా ఇక్కడ దేశీయంగా అనేక సంస్థలతో సంప్రదింపులు జరపడం, ఎంఓయూలు కుదుర్చుకోవడం, ముఖ్యంగా SIPBని క్రమం తప్పకుండా నిర్వహిస్తుంది. అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు ఈసారి జరిగినటువంటి 15వ సమావేశంలో మరొక 29,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. SIPBలో అది క్లియర్ చేశారు. రేపు క్యాబినెట్ అప్రూవల్ తర్వాత ఆయా సంస్థలకి అంటే సుమారు 27 ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ముఖ్యంగా SIPB ఆమోదించింది. తర్వాత ప్రభుత్వ ఆమోదానికి వెళ్తుంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా జీవోలు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 29,000 కోట్ల పెట్టుబడులు ఏ కంపెనీలకు సంబంధించినవి, ఎక్కడెక్కడ ఆయా పరిశ్రమలు రాబోతున్నాయి ఒకసారి ఆ జాబితాను మనం చూద్దాం. మొత్తం 27 ప్రపోజల్స్ ఇందులో ఉన్నాయి. ఎక్కువగా క్లీన్ ఎనర్జీ, రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతుంది క్లీన్ ఎనర్జీ ద్వారా రాష్ట్రాన్ని గ్రీన్ స్టేట్గా మలుస్తాము, అలానే భవిష్యత్ తరాలకి ఇంధన కొరత లేకుండా కేవలం సంప్రదాయ ఇంధన వనరులపైన ఆధారపడకుండా మరింత జాగ్రత్తగా ఉండడంతో పాటు దేశీయంగా విదేశాలకి ఎగుమతి చేసే స్థాయికి, విద్యుత్ ఎగుమతి చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుంది అనేటువంటి మాట చెప్తూ వస్తుంది. అదే క్రమంలో అనేక సంస్థలకి ఇప్పుడు ప్రస్తుతం పర్మిషన్ ఇచ్చినటువంటి సంస్థలకు కూడా, అంటే SIPB అప్రూవల్ ఇచ్చినటువంటి సంస్థలు కూడా ఎక్కువ గ్రీన్ ఎనర్జీ సంస్థలు ఉండడం విశేషం. ఒకసారి చూద్దాం. ఇది SSV పవర్ LLP సత్సాయి జిల్లాలో 1,200 కోట్ల రూపాయలతో ఇది పరిశ్రమ పెట్టబోతోంది. ఆ ప్రతిపాదనని SIPB క్లియర్ చేసింది. 690 ఉద్యోగాలు వస్తాయని చెప్పి డిసైడ్. అలానే క్రోమా ఆల్టర్ ఇంటర్నేషనల్ ఇది పల్నాడు ప్రాంతంలో, పల్నాడు జిల్లాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతుంది. 2,000 కోట్ల రూపాయలు, 5,000 ఉద్యోగాలు రాబోతున్నాయి దీనివల్ల. ఇక క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 12 ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ అనంతపూర్లో పెడుతుంది. 1,391 కోట్ల రూపాయలతో 200 జాబ్స్. అదే సంస్థ మరొకటి హైబ్రిడ్ 13 ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కూడా అనంతపూర్లోనే పెడితే అది 1,391 కోట్ల రూపాయలు, 200 ఉద్యోగాలు రాబోతున్నాయి. రెన్యూ ఫోటో వాలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ కర్నూలులో పెట్టబోతుంది. 1,461 కోట్ల రూపాయలు, 500 ఉద్యోగాలు రాబోతున్నాయి. అలానే NTPC రెన్యూవబుల్ ఎనర్జీ కర్నూలులోనే 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతుంది. 3,100 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్యాకేజ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో 2,387.81 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతుంది. 1000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. కంపాస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈస్ట్ గోదావరిలో 101.28 కోట్లు పెడుతోంది. 150 ఉద్యోగాల వరకు వస్తాయని చెప్పి అంచనా వేశారు. అక్షయ హోటల్స్ రిసార్ట్స్ అంటే ఇవన్నీ కూడా ఇంధన రంగానికి సంబంధించినటువంటి సంస్థలు. ఇవి ఇక్కడ నుంచి టూరిజం హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. అక్షయ హోటల్స్ అండ్ రిసార్ట్స్ గుంటూరులో 330 కోట్ల రూపాయలతో 372 ఉద్యోగాలు సృష్టించబోతున్నాయి. ఇక వీరాంజనేయ హాస్పిటాలిటీ వైజాగ్ రిషికొండ దగ్గర 89.32 కోట్లు ఇన్వెస్ట్ చేసి 150 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి. అక్షయ హోటల్స్ అండ్ రిసార్ట్స్ బాపట్లలో ఏర్పాటు చేయబోయేటువంటి రిసార్ట్కి 54.02 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 500 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక ఎకో ఇజల్ రిసార్ట్స్ ఇది అల్లూరు జిల్లా, అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ జిల్లా అరకు, పాడేరు లాంటి ప్రాంతాలు వస్తాయి కాబట్టి అక్కడ ఒక రిసార్ట్ డెవలప్మెంట్ ఎకో ఇజిల్ రిసార్ట్స్ ఈ సంస్థ 262.8 కోట్లు, 87 కోట్లు పెట్టబోతుంది. 500 ఉద్యోగాలు వస్తాయి. ఇక సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ తిరుపతిలో ఇది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ 1,226 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్తో 1,500 ఉద్యోగాలు సృష్టించబోతుంది. KPC ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఇది కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ విశాఖపట్నంలో 280.51 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతుంది. 310 ఉద్యోగాలు వస్తుంది. రిషికొండ బీచ్ రిసార్ట్స్ వైజాగ్లో 424.20 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది. 450 ఉద్యోగాలు వస్తాయి. SVS కన్స్ట్రక్షన్ సంస్థ ఇంకా ప్లేస్ డిసైడ్ చేయలేదు. 104 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతుంది. 300 ఉద్యోగాలు రాబోతున్నాయి. రాధిక వెజిటబుల్ ఆయిల్స్ విజయనగరంలో పెట్టబోతున్న పరిశ్రమ వల్ల 240 కోట్లు, 304 ఉద్యోగాలు రాబోతున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ తిరుపతిలో 209.68 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. 35 ఉద్యోగాలు వస్తాయి దీనివల్ల. ఇక ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇది చిత్తూరులో, ఇది కూడా డైరీ రంగానికి సంబంధించినటువంటి సంస్థే. ఇటీవలే పర్యావరణ అనుమతుల కోసం అప్లై చేసింది. 786 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది. 1000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. వారి ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ఇది ఎనర్జీ పవర్కి సంబంధించినటువంటి సంస్థ. ఆల్రెడీ ఈ సంస్థ 8,175 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్, 3,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. అనకాపల్లి ప్రాంతంలో
దీని ఇది పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి నేషనల్ మీడియాలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి. వారి అనేటువంటి సంస్థ, వారి ఎనర్జీ సంస్థ, ఇది స్పెల్లింగ్ కూడా WAARI అని ఉంటుంది అనమాట. WAARI వారి ఈ సంస్థకి రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దేశ విదేశాల్లో సర్వీసెస్ అందిస్తున్నటువంటి సంస్థ. ఆల్రెడీ ఈరోజు నేషనల్ పేపర్స్లో కూడా హెడ్లైన్స్ అయింది. 8,775 కోట్ల రూపాయలు పెద్ద పెట్టుబడిగా మనం చూడాల్సింది. ఇక సిగాచి ఇండస్ట్రీస్ పర్యావరణ అనుమతులన్నీ కూడా వచ్చినాయి. కర్నూలులో 314.66 780 ఉద్యోగాలు సృష్టించబోతుంది. 314 కోట్ల ఇన్వెస్ట్మెంట్. నాన్ గ్రీన్ మెట్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడుపేటలో 1366 కోట్ల రూపాయలతో 340 ఉద్యోగాలు సృష్టించబోతుంది. బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ సంస్థ అనకాపల్లిలో 58.19 కోట్లు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్స్, 80 ఉద్యోగాలు సృష్టించబోతుంది. ఇక సిరి బ్లాంక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇక్కడ 37 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతుంది, 74 ఉద్యోగాలు సృష్టిస్తారు. ఇక సిరి బ్లాంక్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా మరొక 22 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, అక్కడ 37 ఉద్యోగాలు సృష్టిస్తారు. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ సంస్థ నెల్లూరులో, ఇది రీసెంట్గా మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తే ఒక వీడియో కూడా చేసాము. ఇది ఆయుధ సామాగ్రి తయారు చేసేటువంటి సంస్థ. 500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతుంది, 2050 ఉద్యోగాలు సృష్టించబోతుంది. ఇక స్కై స్టోరేజ్ లిమిటెడ్ ఇది విశాఖపట్నంలో 106 కోట్ల రూపాయలతో 286 ఉద్యోగాలు సృష్టించబోతుంది. మొత్తం SIPB 15వ సమావేశంలో 29 కోట్ల రూపాయల పైచులకు విలువైనటువంటి పెట్టుబడులకి క్లియరెన్స్ ఇచ్చారు. అలానే దీనివల్ల 22,400 పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి కొత్తగా. సో ఈ ప్రపోజల్స్ అన్నింటినీ SIPB క్లియర్ చేసింది. రాష్ట్ర క్యాబినెట్ పరిశీలన తర్వాత ఇవన్నీ కూడా జీవోలు రావడం, వీటికి సంబంధించినటువంటి ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చూస్తారు. ఈ 15 SIPB సమావేశాల పరంగా చూస్తే కనుక దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా దావోస్ మీటింగ్స్లో చేసుకునేటువంటి ఒప్పందాలు, విశాఖ సమిట్లో చేసుకునేటువంటి ఒప్పందాలు, ఇవన్నీ చూస్తే కనుక పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఈ మొత్తం 27 కంపెనీలకి క్లియర్ చేసిన తర్వాత వీటిని క్యాబినెట్ సమావేశంలో త్వరలో పెట్టబోతున్నారు. అది 24వ తేదీన ఈ క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్లో క్లియర్ అయిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ఫర్దర్ యాక్టివిటీ మొదలవుతుంది.